అరే మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేమో పునర్దర్శన ప్రాప్తిరస్తు. అంకుల్ ఏమ్మా? చిన్న రిక్వెస్ట్, గెస్ట్ని ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే. నువ్వేంటో, ఆ గొంతేంటో, ఆ పాఠమేంటో, ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటావేంటో. అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును, మీరిద్దరు చెవులు కొరుకున్నారేమిటి? వచ్చిన గెస్ట్లందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట. వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి. అయితే అలాగే. Ladies and gentlemen, today we have with us a great singer from Andhra Pradesh, and he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. As stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the snake king. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. बहुवन पादपाभिकुल पर्वत पूर्ण सरस्वती सहित महामहीभर मजस्र सहस्र फणालिदाल्ची दुस्सहतर मूर्ति किंजलधिसायिकी बायक सेय्ययेन అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అమ్మో, మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. Thank you. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డకట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఉకార ఊకారాలతో జార్తండి. థ్యాంక్ యూ. ఎక్కడున్నాను? ఇక్కడే. ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమో నోమన్నలాలు ఇలా ఎన్నో శంకాలుగా సారీ పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారలై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. నువ్వెక్కడికి రా తమ్మురా పట్టుకుని బయలుదేరావు? బాబాయ్, బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ అంటే 1000-1500 టికెట్ మన దగ్గరంతా. అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను. ఓకే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను. ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట. బాత్రూమ్ లో బయటికి రావటం లేదు. అడ్డమైన తిండి తింటాడు, ఇలా కడుపు తగలేసుకుంటాడు. ఆ బాత్రూమ్ తాళం వేసి పారేయండి. టికెట్. మరి తంబురా వాయించేది ఎవరండి? అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా? అలా చేద్దాం. ఇంకేం మాట్లాడకండి. పదండి. కొంచెం జరిపోయా కొద్దిగా. ఆ మైకులు ఒకసారి చూడు. అలాగే సార్. దొడ్డు వైపు తాళం ఏమన్నా వేసేవే? వేసాను నాయనమ్మా. స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా. అలా కూర్చోవే. అలాగే మీరు కూర్చోండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా? అవునన్నా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఆహ్వానితులందరూ దయచేసి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మా రండమ్మా, కూర్చోండి త్వరగా. నమస్కారం. దీపం దర్శయామి. శంకర. కూర్చో. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి. చక్రధరం, నన్నా సార్? నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీద ఉన్న ఎనలేని అభిమానంతో గాన గంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి
ఈ రోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు. అయితే ముందుగా జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్రావు గారు జానపద సరళిలో, గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్, ఏమిటయ్యా నువ్వు అలా వెళ్ళబడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో. ఏమా ఇందు, మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును సార్, జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయనే చెప్పారు సార్. మరి ఇంకేమయ్యా, రా మొదలెడదాం రా. సార్ అదేదో సరదాగా జోకులర్ గా మాట సార్, సీరియస్ గా తీసుకోకండి సార్. సార్ ప్లీజ్ సార్. చూడు చక్రి, నేను శ్రీరామచంద్రుడు అంతటి వాడిని కాను గాని నాది కూడా ఒకే మాట, ఒకే గాత్రం. ఏ విషయం అన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు. నీ శృతితో చెప్పవయ్యా, నేను అడ్జస్ట్ అవుతాను. ఏమయ్యా? సార్ నాకు శృతికి ఆంధ్రకి కేరళకు ఉన్నంత దూరం సార్. చక్రి, సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. ఏమ్మా? అవును సార్, అవును, చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరెక్కడా నేనెక్కడా? నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే గాని ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే కొద్ది అలుసుగా తీసుకుంటాను నువ్వు? జై హింద్. నేను పాడిన దానికంటే నువ్వు వాయిస్తుంటే పాట ఇంకా బాగుందనిపిస్తోంది. అదేం కాదు, స్టేజ్ మీద మీ పాట విని నా ఫ్రెండ్స్ అందరూ మీకు పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా. నీ ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు కాదా? ఏమో, కొంచెం అయిపోయానేమో. ఇక్కడే స్వాతి ముత్యం ఫార్ములా ఉపయోగంలోకి వచ్చేది. కొంచానికి దూరం తగ్గించేసేది, కలిపేసేది. స్వాతి ముత్యం సినిమా కదా. అక్కడే ఉంది విషయం. స్వాతి ముత్యం సినిమాలో కమలాసన్ తన ఉద్యోగం సంపాదించుకోవడానికి కోసం సోమరాజులు గారిని ఊపిరాడకుండా వెంటపడి నష్టపెట్టాడు కదా. చివరికి విజయం సాధించాడే లేదా? అలాగే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సోమయాజులు గారి పాత్ర, ఓకే? నేను కమల్ హాసన్ గారి పాత్ర, ఓకే? అక్కడ పాయింట్ ఉద్యోగం, ఇక్కడ పాయింట్ ప్రేమ. అంటే నేను మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని నేను ఊపిరాడకుండా చేస్తాను, ఓకే? మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ముందు చాపతీవా. ఇప్పుడు నేనేమనాలి? మొట్టమొదటి సీన్ కదా, అందుకని అలాగే చూద్దాం అనాలి. ఉత్తుతున్నాయి కాదు, నిజంగా అనాలి. ఏది అను? ముందు నువ్వు అను. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే చూద్దాం. ఏమండి, మన ప్రేమ సంగతి అలాగే చూద్దాం. ఏమండి, అది మన ప్రేమ సంగతి. మై బిల్. నా బిల్ ప్లీజ్. మన ప్రేమ సంగతి. మన ప్రేమ సంగతి. అబ్బా, మన ప్రేమ సంగతి. మన ప్రేమ సంగతి. ఏమండి, అలాగే చూద్దాం అన్న ఒక్క మాటకి ఇలా నన్ను పీకి పాకం పెడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి? ప్లీజ్ టెల్ మీ. అసలు ప్రేమ అంటే టూత్ పేస్టో పెప్పర్మెంట్ బిల్డో కాదండి. కొన్ని చేతిలో పెట్టడానికి మనసులోంచి దానంతట అదే పైకి రావాలి. ఆ భావన నాలో కలిగినప్పుడు నేనే పిలిచి చెప్తాను. అంతవరకు నన్ను విసిగించకండి ప్లీజ్. లీవ్ మీ అలోన్. మన ప్రేమ സംഗതി. സോറി, ഞാൻ പിന്നെ വിളിക്കാം. నాయనా చక్రధర్రావు, మా అమ్మాయి మౌనం వెనుకున్న అంతరార్థం, చూపుల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకోగలిగావంటే నువ్వు భావుకుడివే.
థ్యాంక్స్ అండి. భావుకుడే కాదన్నయ్యా, చొరవున్న ప్రేమికుడు కూడా. చాలా థ్యాంక్స్ అండి. మీ తల మీద ఉన్న పంటని ఊడ్చేశారు, లోపల ఉన్న సున్నిత బావులు కూడా ఊడ్చేశారు అనుకున్నాను. పర్వాలేదు, మీకు హృదయం ఉంది. మంచి మనుషులే. కీప్ ఇట్ అప్. అమ్మా నేను అలా బజార్కి వెళ్ళి వస్తావురా. ఎవర్రా ఈ అబ్బాయి? మీ మనవరాలు ప్రేమించే చిరంజీవినమ్మా, ఆశీర్వదించండి. లక్షణంగా ఉన్నాడు. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? మంచి కరిమేం తీసుకురండి తాతయ్య, బాగుంటుంది. మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకు తెలుసా? పని పాట లేక ఊసిపోక తా చెడ్డ కోతి వనంతో చెరిచిందని చెప్పండి. చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా మంచి ఉపమానమే. పెద్దలంటే గౌరవం ఉంది. ఉండాలి కదండి. ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా. ఆయ్, బంధుత్వాలు కలిపేస్తున్నావు. అసలు నీ ముందు వెనుకలేమిటో, ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా నా వీపు తప్ప నాకేమీ లేదు. ముందంటారా పుత్తడి బొమ్మలు అంటే మీ హిందూ ఉంది. లక్షాధికారులు మీరున్నారు. ఉన్నది ఒకతే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో, చాలా లేకిగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా? లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ అండి ఇది. చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు? 3 నిమిషాల్లో నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయట పడేస్తాడు. మీరేమంటారు పిన్నత్త గారు? అయితే నువ్వు ఆ 1,00,000 హారత కర్పూరంలా చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్త గారు? ఆ డబ్బుతో మొదటి హారతి మీకే. పోనీ ఆ 1,00,000 నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు. ఆ డబ్బు నాది కాబట్టి, నేను ఎవరికి జవాబుదారి కాదు కాబట్టి, తుమ్మి చిరంజీవి అనుకునే లోపలే శేషం లేకుండా జంతికలా నవలేగలను. నాతో ఏకీపిస్తారా బుల్లత్త గారు? మా వారిని అడిగి చెప్తాను. ఓగో শুনছো, আমি কি বলবো? నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా. మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలు ఏమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏమిటది? 2 నెలలు వచ్చినాయి, మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ ఆన్ సంబడి. గోడను పెట్టిన బాగా తీగ లక్షణం. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్, యు నో. సరే బాబు, అల్లుడు అంటాడు. తొందరపడకు, అడగన్నయ్య. ఒక పిల్లనిచ్చే తండ్రి కాబోయే వరుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ముందుగా నంబర్ 1, అతను కులం గోత్రం ఏమిటి? నంబర్ 2, అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా? నంబర్ 3, డబ్బు విలువ తెలిసిన వాడేనా? నంబర్ 4, బాధ్యత తెలిసిన వాడేనా? నంబర్ 5, బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేయచ్చు. అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే, ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షితః తత్ర కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి. లే, ఇప్పుడు నేను హిందూ ఫాదర్ గా ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. నీకు నెంబర్ 1 డబ్బు విలువ తెలియదు. నెంబర్ 2 బాధ్యత తెలియదు. నెంబర్ 3 మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల స్థామత నీకు లేదు. నెంబర్ 4 పెద్దలను గౌరవించడం తెలియదు. అలా తెలిసిన వాళ్ళు నీ దృష్టిలో అస్వతంత్రులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇందుని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక నుంచి మా ఇందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు. ఇంకా నిలబడ్డావే, ప్లీజ్ గో. మీరు తొందర పడుతున్నారు మామయ్య గారు. తొందరపడ్డాం కనుకనే మేల్కొన్నామయ్యా. నేను ఒకసారి హిందూతో మాట్లాడాలి. హిందూ క్షేమాన్ని కాంక్షించేది మేము, మా నిర్ణయాన్ని మన్నించేది హిందూ. ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది. నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా. వెళ్ళ. ఇదిగో ఇందు, నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా అబ్బే చిచి అన్ని తలతిక్క సమాధానాలే. మేము అందరం వేసిన మార్కులు ఏంటో తెలుసా? 0. గుండు 0.